అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, ఎటువంటి వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయి, గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా శనార్థి వార్తలు ఉండబోతున్నాయి ప్రతిరోజు. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు. మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఎంఆర్ వెంకట్రావు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ కాచిగూడ మున్నూరు కాపు వసతి గృహ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ జిల్లాల్లో అత్యుత్తమ మార్కులు మున్నూరు కాపు బిడ్డలకి ఎవరికైతే వచ్చిందో 10th ఇంటర్లో వాళ్ళకు మంచి పురస్కారాలు లభించింది. వాళ్ళకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది విద్యార్థులకు. గ్రేట్ జాబ్. విజృంభిస్తున్న విష జ్వరాలు, మంచం పట్టిన జనాలు, ప్లేట్లెట్స్ పడిపోయి మరణాలు, పట్టింపు లేని ఆరోగ్య శాఖ. అరే హైడ్రా పని హైడ్రా చేస్తే ఆరోగ్య శాఖ పని ఆరోగ్య శాఖ చేయాలి కదా. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏడా ఉన్నారు మీరు? తెలంగాణ మొత్తం మంచాన పడ్డది, విష జ్వరాలతో ఆగమాగమవుతా ఉంది. హైడ్రాటు ఆగం చేస్తూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి మరి ఏడా ఉన్నారో, ఆరోగ్య శాఖ ఎక్కడ ఉన్నదో అర్థం కాని పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొన్నది. భారీ వర్షంతో ఇళ్లలోకి చేరిన వరద నీరు. బెల్లంపల్లి రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల రాతంతం. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఫైర్. ఆదిలాబాద్ ధర్మ సమాజ్ పార్టీతోనే సామాజిక న్యాయం. రాష్ట్ర కార్యదర్శి కండెల సుమన్. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఇంటింటా జ్వర పీడితులు. ఇప్పటికే 3 మృత్యువాత. కామారెడ్డి జిల్లాలో 200కు పైగా డెంగ్యూ కేసులు. గ్రామాల్లో వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలి. ఎప్పుడు చేస్తారు వీళ్ళు? ఎడ చేస్తారు? గ్రామాన పార్టీని పటిష్టం చేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గాంధారి. అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య. కామారెడ్డి అకారణంగా తిట్టాడని హత్య చేసిందంట. బిచ్చుకుందాం. ఈరోజు స్పెషల్ బొద్దింక మటన్ కీమా. మోక్ష హోటల్కు 5,000 జరిమానా. స్పెషల్గా బొద్దింక మటన్ కీమా చేస్తూ ఉన్నారంట. స్పెషల్. బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్. కామారెడ్డిలో ఘనంగా జయంతి వేడుకలు. నిన్న రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం బీపీ మండల్ జయంతి ఘనంగా జరుపుకున్నారు బీసీలు. ఈ చైతన్యంతోనే బీసీలు ముందుకెళ్తే బీసీ రాజ్యం రావడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నది వీరినపల్లి నుంచి. డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ బీసీలను అణచివేసింది. సమాజం కోసం ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి బీపీ మండల్. మానీయుల చరిత్ర చెప్పకుండా ఒకే కుటుంబం రాజ్యం ఏలుతుంది. బీసీ హక్కుల దీక్షలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. బీసీలకు కాంగ్రెస్ దోహం చేసింది అని చెప్తా ఉన్నారు పుట్ట మధు. బీసీలకు కాంగ్రెస్ దోహం చేసింది కానీ 10 సంవత్సరాల మీరు టీఆర్ఎస్లో ఉన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో బీసీలకు ఒరిగింది ఏముంది? 23% బీసీలకు మీరు పెట్టిందే కదా. మరి అప్పుడు ఎవరు బీసీల గురించి మాట్లాడలేదు. వాస్తవంగా పుట్టమధు బహుజన బిడ్డగా ముందుకెళ్ళిండు మంతనిలో. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీకి గుర్తింపు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కరీంనగర్ జోన్ బీజేపీ ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. కరీంనగర్ చెరువుల ఆక్రమణలపై సమాచారం ఇవ్వండి. ఇల్లందకుంట మండల ప్రజలకు కాంగ్రెస్ నాయకుడు పిలుపు. ఈయనకు ఇవ్వాలనా? సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తా. ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు. తాత్కాలిక మరమ్మతులకు నిధులు కేటాయింపులు. ఈ స్త్రీలు గార్లు ఇవి జర్నలిజంలో వాడకూడదు, జర చూడండి.
సమాచారం హైడ్రాకు సమాచారం ఇస్తే సరిపోతుంది, నాయకులకు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పాడి రైతుల కుటుంబాలను పరామర్శించిన నాయకులు పటాన్చెరు. తండాలను పట్టించుకోరా, 15 రోజులుగా నీటి కష్టాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిషన్ భగీరథ అధికారులు. ఇబ్బందులు పడుతున్నామంటున్న తాండా వాసులు. రేగోడ్లో తాండాల నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఘోరం, చెరువుల నుంచి తెచ్చుకుంటున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో చేప పిల్లలు, వాటిని చెరువులో వదిలేది ఎప్పుడు? ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్న అధికారులు. సంగారెడ్డి తెచ్చిళ్ళు అట్లా పెట్టిళ్ళు కవర్లలో. చంపుతామని బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ. అక్కన్నపేట పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. పటాన్చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 17 కిలోమీటర్ల పాదయాత్ర ఆదివారం ఉదయం జెండా ఊపి ఆయన ప్రారంభించిండు. దానికి సంబంధించింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ వేడుకలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన అవసరం ప్రతి హిందూపై ఉందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చిండ్రు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు, ఆదుకునే ఆపద్ బంధువులు ఎవరో. దరూర్లో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది, ఎవరైనా కొంచెం ముందుకు రండి. కోరెం కృష్ణకి. కొరవి కృష్ణ ముదిరాజ్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. ముదిరాజుల అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప నాయకుడు. మండల అధ్యక్షుడు బోల్లా యాదగిరి ముదిరాజ్ తలకొండపల్లి. షాబాద్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 22 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు, చదువు చెప్పిన గురువులకు పూలతో ఘన స్వాగతం. నంది వనపర్తిలో అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆచారంలో. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. తెలంగాణలోని అత్యంత ఎత్తైన 430 అడుగుల హెరిటేజ్ టవర్ ఆలయాన్ని నిర్మించడానికి దేశానికి గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నార్సింగ్ కోకాపేటలో నిర్మించబోయే హరే కృష్ణ హెరిటేజ్ టవర్ దేశంలోనే అత్యంత ఎత్తైనదంట. బీపీ మండల్ ఆశయ సాధనకు నడుం బిగిద్దాం. జయంతి వేడుకల్లో వక్తలు చేస్తూ ఉన్నారు. బీపీ మండల్ నిన్న 106వ జయంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం చాలామంది బీసీలు చాలామంది నిన్న జయంతి వేడుకలు జరిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థి గాజుల చైతన్య శ్రీకి మున్నూరు కాపు అవార్డు వచ్చింది. నిన్న మున్నూరు కాపులకు సంబంధించిన అవార్డ్స్ నిన్న ప్రదానం చేసిండ్రు. సికింద్రాబాద్ సీతాఫల్ మండికి చెందిన గాజుల చైతన్య శ్రీ 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించినందుకు నిన్న అవార్డు వచ్చింది తనకి. గుట్టు చప్పుడు కాకుండా పత్తాలాట. 1.50 లక్షల నగదు, 21 మొబైల్స్, 6 కార్లు సీజ్. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. గండిపేట జంట జలాశయాలను కాపాడుకుందాం. సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ హైడ్రా సపోర్ట్ అంటూ నినాదాలు. హిమాయత్ సాగర్లో వెలిసిన అక్రమాలను తొలగించాలి. గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలు. మొత్తం మీద హైడ్రాకి ఫుల్ సపోర్ట్ మాత్రం దొరుకుతూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. సురవరం కృషి అనన్యమైనది. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి. వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుపుకోవాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. వినాయక చవితి ఉత్సవాలకే ఇక కండిషన్స్ అప్లై అంటది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటది. వేరే మతాలకు వేరే దానికి అయితే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. హిందువులకు వచ్చేసరికి ఈ కోణం వస్తుంది. మరి ఈ ప్రభుత్వంలో హిందువులు లేదా ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళు హిందువులు కాదో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు. గద్వాలలో దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా బీపీ మండల్ జయంతి. బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్. బీసీ సమాజ్ జిల్లా కమిటీ నిన్న చేసిండ్రు. ఓబీసీ రిజర్వేషన్ల పితామహులు బీపీ మండల్ జయంతి వేడుకలు కొల్లాపూర్లో కూడా జరిగినాయి. నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ 4 లక్షల ఎల్ఓసి అందజేసా దేవరకద్ర. ఒకసారి తండాలో తరచూ అగ్ని ప్రమాదాలు. గత కొన్ని నెలలుగా గడ్డి బాంబులు, గుడిసెలు దగ్ధం. మంత్రతంత్రాలే కారణమని గిరిజనుల భయాందోళన. తాండాను సందర్శించిన జన విజ్ఞాన వేదిక పౌర సంఘాల ప్రతినిధులు. మూఢనమ్మకాలపై
నిర్మూలనకై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంచెం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారదా? ఇలా చిన్న పిల్లల్ని జర బ్లర్ చేయండి, ఇబ్బందులు అవుతాయి, స్ట్రైకులు పడుతూ ఉంటాయి. కుర్చీలో డెలివరీ ఘటన మరొక ముందే మరో దారుణం. బలవంతంగా ఆపరేషన్ చేసి ఒక మగ శిశువు మృతికి కారణమైన తీరు. శిశువు వంటిపై గాయాలు ఉండడంతో అనుమానాలు. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తుంటే నమ్మించి డాక్టర్లే చంపారని బాధితుల ఆరోపణ. ఘోరం. నల్గొండలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. కొండెమల్లెపల్లి ఎస్ఐ రామ్మూర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన కార్యక్రమం దేవరకొండ ఘనంగా. దండు మైసమ్మ ఆలయ తొలి వార్షికోత్సవం పాల్గొన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. కోదాడలో నూతన పోస్టాఫీస్ భవనం నిర్మిస్తాం, ప్రధాని కార్యాలయం అధికారుల వెల్లడి. 2017లో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన జలగం పోస్టాఫీస్ నిర్మాణానికి దక్కిన ఫలితం హర్షం వ్యక్తం చేసిన జలగం సుధీర్. కోదాడ. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తొర్రూరు ఎస్బీఐలో అగ్ని ప్రమాదం. కంప్యూటర్లు, వివిధ రకాల డాక్యుమెంట్, ఫర్నిచర్ దగ్ధం. తొర్రూరులో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ఇబ్బందికరం. ఇక ఎందుకు ఫైర్ స్టేషన్ ఉన్నది? అప్పుడు తొర్రూరును పాలించింది అయినా కదా ఎర్రబెల్లి దయాకర్ రావు, మరి ఎందుకు తెచ్చుకోలేదు? సిఎంసి స్థలంలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి. కోర్టు పరిధిలో ఉన్న సిఎంసి స్థలంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ చట్టాల సాకుతో కబ్జాకు గురవుతున్న సిఎంసి స్థలం బయ్యారం మండల అఖిలపక్ష పార్టీల డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిఎంసి స్థలాన్ని కబ్జా చేసి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణం నిలిపివేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికారులను కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడుతూ గ్రామానికి చెందిన స్థలంలో కొంతమంది స్వార్థపరులు అక్రమంగా గ్రామ పంచాయతీ నుంచి, మండల రెవెన్యూ అధికారుల నుంచి, R&B అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చేస్తూ ఉన్నారంట. అది ఊరుకు సంబంధించిన ప్రజలకు, అంటే ఆ గ్రామానికి సంబంధించిన భూమిలో గ్రామస్తులు ఒక బడినో, ఒక గుడినో, లేదంటే ఒక పార్క్ స్థలాన్నో కట్టుకోవాల్సిన ఆ భూమికి వీళ్ళందరూ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న విఆర్ఓ ఏం చేస్తుండు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుండు, అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? కబ్జాలకు సహకరిస్తున్నారా వీళ్ళంతా? కొంచెమన్నా సిగ్గుండాలి కదా. చిత్రకళలో రాణిస్తున్న చిన్నారి కౌటం ఆద్య LKG నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి. ఇప్పటికే పలు పోటీల్లో బహుమతులు సొంతం చేసుకుంది. భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న LKG నుంచే చిత్రకళనంపై ఆసక్తి పెంచుకుంటూ ఆలోచనలకు సృజనాత్మక జోడించి చక్కటి చిత్రాలు గీస్తుంది చిన్నారి కౌటం ఆద్య. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా వీరస్వామి నియామక పత్రాలు అందజేసిన జిల్లా పార్టీ నాయకులు. వరంగల్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. ఏటూరు నాగారం. మాటు వేసి గంజాయిని పట్టుకున్న పోలీసులు. ఏటూరు నాగారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. చిరు వ్యాపారుల జీవితాల్లో చీకట్లు. రోడ్డుపై బడ్డీలను తొలగించిన అధికారులు. అగమ్య గోచరంగా మారిన భవిత ఉప ముఖ్యమంత్రి ఆదుకోవాలని వేడుకోలు. అంటే వాస్తవంగా మెయిన్ రోడ్లను ఆక్రమించి ఎవరు చేసినా కూడా తొలగించాల్సిందే. ప్రజలకు ఇబ్బందులు కావద్దు. కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా మదిరా పట్టణం బాగుండాలి, అంత తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అంటే ఇటువంటి ఆక్రమణల పైన ఎవరైతే చేస్తారో అది కంపల్సరీ తొలగించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. వాళ్ళకి ఇంకొక విధంగా చూడాలి న్యాయం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలి. ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. నర్సరీ ఎదుట మిర్చి రైతుల ఆందోళన కుసుమంచి. పెద్దల పేరు చెప్పి అక్రమాలు. యథేచ్ఛగా ఇసుక మట్టి రవాణా. ఏసీ గదులకు పరిమితమైన మైనింగ్ అధికారులు. అశ్వరావుపేటలో ఆగమాగమే ఉన్నది కదా కథ. ఇసుక దందాలో పాత్రికేయ తిమింగలం. యథేచ్ఛగా పీపా చట్టం ఉల్లంఘన. ప్రశ్నించిన విలేకరిపై కేసులు. నిద్ర నటిస్తున్న అధికారుల. ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. గబ్బర్ నీ ట్రేడ్ మార్క్ స్మైల్ మిస్ అవుతున్నాం. శిఖర్ ధవన్ రిటైర్మెంట్ పై కోహ్లీ ట్వీట్. ఆట పట్ల నీకున్న అభిరుచి, క్రీడా స్ఫూర్తి అమోఘం. నీ వారసత్వాన్ని కొనసాగిస్తామని
స్టార్ బ్యాట్స్మెన్ చెప్తున్న ముచ్చట్లు కోహ్లీ. గోల్డెన్ లెగ్ 5 కోట్ల వ్యూస్ క్రాస్. యూట్యూబ్ ఛానల్తో దూసుకుపోతున్న ఫుట్బాల్ లెజెండ్ గంటల వ్యవధిలోనే లక్షలాది మంది సబ్స్క్రైబర్స్, కోట్లాది వ్యూస్తో లక్షల డాలర్లు సంపాదిస్తున్న క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఆదాయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. యూట్యూబ్ పెట్టిన క్షణాలలో కొన్ని లక్షల మంది వ్యూస్ వచ్చి కొన్ని కోట్ల లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి కొన్ని కోట్ల వ్యూస్ వస్తున్నాయంట. దాంతో ఆదాయం ఒక రేంజ్లో వస్తుందంట. ఉసేన్ బోల్ట్ నా ఫేవరెట్ అథ్లెట్. క్రికెట్లో సచిన్, ధోని, విరాట్ ఇష్టమైన ఆటగాళ్ళు. వారితో కొద్దిసేపు మాట్లాడితే చాలన్న మను బాకర్. సొంత గడ్డపై పాక్కు షాక్. టెస్టుల్లో తొలిసారి పాక్ను ఓడించిన బంగ్లా 10 వికెట్ల తేడాతో పసికూనలు ఓడించింది పాకిస్తాన్ను. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. అమితాబ్ అభిమానిని అగ్నిపత్ లాంటి సినిమా చేయాలని ఉంది, సరిపోదా? శనివారం ప్రమోషన్లో నేచురల్ స్టార్ నాని చేస్తున్న వ్యాఖ్యలు. నార్త్లోను రిలీజ్. ఆగస్టు 30న తంగాలాన్ హిందీ వర్షన్ కూడా రిలీజ్ కాబోతూ ఉంది. ఇక దేశీ లుక్ సర్ప్రైజ్ చేసిన యాపిల్ బ్యూటీ. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హన్సిక. ఇట్లా ఉంటే కలర్ఫుల్ డ్రెస్సుల్లో బేబమ్మ ఫోటో షూట్స్ ఇవ్వబోతుంది. కలర్ఫుల్ డ్రెస్సుల్లో నిన్న బీపీ మండల్కి సంబంధించిన బీపీ మండల్ జయంతికి సంబంధించిన బీసీ ఉద్యమం చేస్తే చంపుతామని బెదిరిస్తుండ్లు. తిన్మార్ మల్లన్నకి మెసేజ్లు పెడుతుండు. ఆ బెదిరింపులకు దానికో దీనికో భయపడే క్యాండిడేటు మల్లన్న కాదన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రజనన్న ఉన్నాడు. ఇక్కడ బండా ప్రకాష్ అన్న, డాక్టర్ పుంచాల వినయ్ కుమార్, బీపీ మండల్ వాళ్ళ మన్మడు సూరజ్ మండల్, చిరంజీవులు సార్, దాస్యం వినయ్ భాస్కర్, డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ సార్, మొత్తం మీద చాలామంది వక్తలు నిన్న వచ్చి పెద్ద ఎత్తున బీపీ మండలికి సంబంధించి మాత్రం జయంతి అంగరంగ వైభవంగా మాత్రం చేసిళ్ళు. బీసీల ఉద్యమం రాబోతుంది. తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, బీసీ ఉద్యమమే ముందుంది. దానికి ముందు వరుసలో చాలామంది నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలో ఉన్న వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.